నివాళులను సమర్పిస్తున్నవారు. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్, నియోజకవర్గానికి అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే సేవలను పార్టీలకు అతీతంగా కొనియాడిన ప్రజాప్రతినిధులు. ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణ. హైందవ శంఖారామానికి తరలి రావాలని పిలుపునిస్తూ కోయిలగూడ మండలం బయ్యనగూడెంలో ర్యాలీ చేసిన విశ్వ హిందూ పరిషత్, హైందవ సంఘాలు. అగాపి స్వచ్ఛంద సేవా సంస్థ ఆసిబాబు ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతురాలికి వీల్ చైర్ విరాళంగా అందజేసిన హైదరాబాద్ కు చెందిన దాత ప్రీతం. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ దేవతామూర్తులకు, గోదాదేవికి సారే ఉత్సవం చేసిన భక్తులు. ఆర్టీసీ కార్గోను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ వెంకటరమణ తెలియజేశారు. ఇంటింటికి డోర్ డెలివరీ చేసే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 50 కేజీల బరువు కలిగిన వాటిని ఇంటికి, షాపులకు కార్గో ద్వారా దిగుమతి చేసుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీసీ కార్మికులు, యూనియన్ సభ్యులు ప్రదర్శన చేశారు, ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ వెంకటరమణ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పార్సల్ సర్వీస్ ఆదరిస్తున్నారు. అలాగే పార్సల్ సర్వీస్ లో భాగంగా డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రవేశపెట్టబడింది. ఈ డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తారీఖు వచ్చే నెల 19వ తారీఖు దాకా డోర్ డెలివరీ మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో 50 కేజీల వరకు ఈ యొక్క పార్సిల్స్ ని మీ ఇంటి వద్దకే చేర్చబడును. రాష్ట్ర వ్యాప్తంగా 80 పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సౌకర్యం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా డోర్ డెలివరీని ఆదరించాలి. అలాగే 24 అవర్స్ లో ఈ యొక్క పార్సిల్ ఇంటి వద్దకే చేర్చబడును. అలాగే అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో ఈ పార్సిల్స్ ని మీ ఇంటి వద్దకే, మీ షాప్ వద్దకే చేర్చబడును. అలాగే మరి ఈ యొక్క పార్సిల్ సర్వీస్ ని, డోర్ డెలివరీని మరి మొత్తం ప్రజలంతా కూడా వినియోగించుకోవాలని కోరుచున్నాం. షాపులకు కూడా, ఇళ్లకు కానీ, షాప్స్ కానీ మీ అడ్రస్ ఇచ్చినట్లయితే మీ అడ్రస్ ఎక్కడికైతే ఉందో అక్కడికి పార్సిల్ సర్వీసు చేరవేయబడును. 24 అవర్స్ లో అతి తక్కువ రేట్లలో ఈ యొక్క పార్సిల్స్ ని భద్రతతో ఈ యొక్క పార్సిల్ మీరు ఇచ్చిన అడ్రస్ లో చేర్చబడుతుంది. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీడీఓ కృష్ణప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్, ఎంపీపీ కొదవజ్యోతి, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మండలంలో జరిగే పలు అభివృద్ధి సంక్షేమ పథకాల తీరును అధికారులు శాఖల వారీగా వివరించారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా కృషి చేయాలని అన్నారు. ఎన్నికల వరకే పార్టీలు అని, ఎన్నికలైన తర్వాత అందరూ సమైక్యంగా గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు హితోధికంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని అన్నారు. మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. మరి వివిధ పార్టీ మీడియా మిత్రులకి, మరి ఎమ్మెల్యే అయిన తర్వాత జంగారెడ్డిగూడెంకి రివ్యూకి రావడం నిజంగానే చాలా హ్యాపీగా. అంటే ఇది కూర్చొని చాలా ఓపెన్గా మాట్లాడుకునే ఒక ఫోరం, ఇది మంచి కోరం కూడా ఉంది. మరి నేను ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను వేరే ప్రోగ్రామ్స్ ఉన్న వల్ల. మీ అందరూ మనం చింతలపూడి నియోజకవర్గం చూసి మరి అభివృద్ధికి చాలా మరి గతంలో మీరు చూసుకుని అసలు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీ ఒక రిమోట్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ. అసలు మనం ఈ విధంగా వేరే వాళ్ళతో ఎట్లాగా పోటీలో ఉన్నామనే విషయం మనకు తెలియదు. అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటారా, వాళ్ళ పనులు చేసుకుంటాం. కానీ ఇంకా మనం ప్రపంచంలో పోటీ పడుతున్నాం అంటే అది అభివృద్ధితోటే పోటీ పడాలి తప్పించి ఇక వేరే. సో మరి ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చేసినవి ఏంటి, చేయబోతో అవి ఒకసారి సింపుల్గా చేయడం. మరి పెన్షన్ 3000 రూపాయలు చెప్పి అందరూ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఫస్ట్ ఫండ్ కూడా ఒక రోజే 98 నుంచి 99% మరి ఇంటికి వెళ్ళి మనం చూసాం. మనం దీపం ద్వారా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితమేమో, అది కూడా స్టార్ట్. అలాగే మరి రాబోయే రోజుల్లో ఉచిత బస్ కానివ్వండి పడే విషయం కూడా మరి ప్రభుత్వం చేయాలి.
ఎందుకంటే మనప్పుడు ఎంత లోటు బడ్జెట్లో ఏంటంటే తొందరపడకుండా మరి ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకెళ్తుంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఆ ప్రాజెక్ట్ లో కూడా చింతలపూడి నియోజకవర్గానికి ఒక 50 కోట్లు శాంక్షన్ అవడం జరిగింది ఫండ్. అలాగే మనం చూసి మరి పంచాయతీరాజ్ నుంచి చింతలపూడి నియోజకవర్గానికి మరి కలెక్టర్ గారు అలాగే హౌసింగ్ మినిస్ట్రీ అలాగే మినిస్టర్ గారు సపోర్ట్ తోటి కోటి రూపాయలు రావడం జరిగింది. అంటే మొత్తం 23 కోట్ల రూపాయలతోటి చింతలపూడి నియోజకవర్గంలో గ్రామాల్లో సీసీ రోడ్లు మరి మనం ఈ రోజున వేసుకుంటున్నాం. మొన్న కూడా కలెక్టర్ గారు వచ్చి కొన్ని రోడ్స్ కూడా ఓపెన్ చేశారు. మరి డ్రైన్స్ విషయంకి వస్తే అక్కడ సాఫ్ట్వేర్ ఇష్యూ ఉండడం వల్ల మరి డ్రైన్స్ ని ఈ ఫేజ్ లో వేయలేకపోతున్నాము. బట్ నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ గా ఒక విలేజ్ కి ఒక ఏదైతే మరి వాళ్ళ అభివృద్ధిలో చూడాలనుకుంటున్నారో అవన్నీ కూడా జరగబోతా ఉంది. ఇవే కాకుండా మనకి సెంట్రల్ నుంచి కూడా స్కీమ్స్ ఉన్నాయి. PMAGY కానివ్వండి, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కానివ్వండి, దాంట్లో కూడా మనము కొన్ని ఏవైతే రిజర్వ్డ్గా ఉన్నాయో లేకపోతే బ్యాక్వర్డ్ ఉన్నాయో లేకపోతే మరి ఎక్కడైతే ఎస్సీస్ ఎక్కువ ఉండి లిటరసీ గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే మనకి చాలా పాలసీస్ ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇవేంటంటే మనం ప్రజాప్రతినిధులుగా మరి కూర్చొని మాట్లాడి మరి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకోవాలనేది కలిసికట్టుగా చేసుకుంటే తప్పకుండా చింతలపూడి నియోజకవర్గం 100 మైళ్ళ స్పీడ్లో వెళ్తుందనే దాంట్లో చెప్పడానికి. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నజీయర్ స్వామి వారి సేవా సంస్థ జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి శాఖ ఆధ్వర్యంలో ధనుర్మాస గోష్ఠి భక్త బృందం వారిచే గోదాదేవి ఆలయంలో సమస్త దేవతామూర్తులకు సారే సమర్పణ అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ రకాలైన ఫలాలు, పుష్పాలు, నూతన వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు తదితర ఫలహారాలతో భక్త బృందం ఆలయం చుట్టూ శోభాయాత్రగా ప్రదర్శన చేశారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో గోదాదేవికి శ్రీకృష్ణునికి విశేష అష్టోత్తర పూజలు చేశారు. పండ్లు, ఫలహారాలు సమర్పించారు. అనంతరం మంగళహారతి సమర్పించి ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ సారెలో వినియోగించిన సమస్త ద్రవ్యాలతో ప్రసాదాలు అందజేశారు. శనివారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో సారే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు నరేష్, రోషిణి దంపతుల సహకారంతో అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగని అధ్యక్షురాలు శ్యామలాంబ, సభ్యులు అప్పారావు మాస్టర్, శ్రీరామచంద్రమూర్తి, నరసవేణి, తులసిరత్నం, చంద్రాని, సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాద్, వాస్వి సాయి నగేష్, దండు ధనరాజు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమ ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపల్ కార్యాలయం నందు ఏలూరు జిల్లా మున్సిపల్ కమిషనర్లతో, మున్సిపల్ సిబ్బందితో రాజమండ్రికి చెందిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రీజనల్ డైరెక్టర్ కమ్ ఆఫ్లేట్ కమిషనర్ CH నాగ నరసింహారావు సమీక్ష నిర్వహించారు. ఏలూరు జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి, సేవల తదితర అంశాలపై వ్యత్యాసాలను తెలియజేశారు. ఇంటి, కుళాయి, భవనాల పన్నులు వసూళ్లలో వేగవంతం చేయాలని తెలిపారు. విధులకు హాజరయ్యే అధికారులు, ఉద్యోగస్తులు క్రమశిక్షణ పాటించాలని అన్నారు. లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికాయుతమైన చర్యలు చేపట్టాలని అన్నారు. శానిటేషన్, క్లోరినేషన్ సక్రమంగా చేయాలని తెలిపారు. తాగునీటిని ఎప్పటికప్పుడు పరీక్ష చేయాలని కోరారు. ఖాళీగా వదిలేసిన ఇంటి స్థలాల్లో పెరిగిపోతున్న కలుపు మొక్కలను, చెత్తా చెదారాలను ఇంటి యజమానులతో మాట్లాడి శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. లేకుంటే మున్సిపల్ యాక్ట్ అమలు చేయాలని స్పష్టం చేశారు. కుక్కల స్వైర విహారం నిర్మూలన చేపట్టాలని తెలిపారు. వ్యాక్సినేషన్ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలియజేశారు. అత్యధిక స్థాయిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో వెంచర్స్ వేస్తున్నారని, కానీ పన్ను వసూళ్లలో అత్యల్పంగా ఉందని అన్నారు. నాన్ లేఅవుట్స్ పై దృష్టి పెట్టాలని, అపార్ట్మెంట్స్ కు నీటి పన్నులు కాకుండా అపార్ట్మెంట్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉంటే అన్ని ఫ్లాట్స్ కు నీటి పన్నులు వసూలు చేయాలని సూచించారు. అదేవిధంగా విద్యుత్ మీటర్ల అమరికపై దృష్టి పెట్టాలని, ఎప్పటికప్పుడు చేస్తున్న పనిపై కమిషనర్స్, ఆర్ఐలు, మేనేజర్లు ఆన్ ఫీల్డ్ లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని అన్నారు. పెండింగ్ లో వర్క్ లేకుండా చూసుకుంటే అనుకున్న లక్ష్యాలను ఛేదించవచ్చని తెలిపారు. విధి నిర్వహణ చేయని వారికి సోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ నాగ నరసింహారావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు మనకి జంగారెడ్డిగూడెంలో ఏలూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి 4 అర్బన్ లోకల్ బాడీస్, ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఈ 4కి సంబంధించినటువంటి మీటింగ్, అన్ని సెక్షన్ సంబంధించినటువంటి మీటింగ్, ఇంక్లూడింగ్ ఇక్కడ జంగారెడ్డిగూడెం సంబంధించినటువంటి సెక్రటరీస్, అడ్మిన్ సెక్రటరీస్, ప్లానింగ్, ఎంపీటీ సెక్రటరీస్, శానిటేషన్ సెక్రటరీస్ తోటి రివ్యూ చేయడం జరిగింది. మంత్లీ మీటింగ్ నేను కండక్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ మంత్ ఏలూరు కార్పొరేషన్ లో చేసాము, ఈ మంత్ ఇక్కడ, నెక్స్ట్ మంత్ నూజివీడులో చేయడం జరుగుతుంది. సో ఉన్నటువంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాల మీద, ముఖ్యంగా
ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, అదేవిధంగా ఈ పాట్ హోల్స్ రిపేర్స్ కానీ, అదేవిధంగా యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి స్టే డాగ్స్ ఇష్యూస్, ఇంకా మిగతా అదర్ ఇష్యూస్, టౌన్ ప్లానింగ్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్ మీద ఒకసారి ఒక 3-4 అవర్స్ రివ్యూ చేయడం వల్ల ఏంటంటే కమిషనర్స్ అదర్వైజ్ ఇష్యూస్ లో కూడా బిజీగా ఉంటున్నారు. వాళ్ళకి వివిధ రకాలైన మీటింగ్స్ కానివ్వండి, కలెక్టర్ గారు అనేక మీటింగ్స్ పెడుతుంటారు, తర్వాత రివ్యూస్ ఉంటాయి. కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బేసిక్ డ్యూటీస్ ఏదైతే మనకు ఉన్నాయో ఆ డ్యూటీస్ మీద కూడా ఒకసారి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎందుకంటే మనకి గౌరవ సీఎం గారు కానీ, గౌరవ మినిస్టర్ గారు నారాయణ గారు కానీ, మా సెక్రటరీ గారు కన్నబాబు గారు, అదేవిధంగా మనకి డిఎంఏ గారు ప్రజెంట్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీరి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ రివ్యూస్ అనేది నాకు 7 జిల్లాలు, సో గతంలో ఉన్నటువంటి 3 జిల్లాలు వెస్ట్ వేలు, ఈస్ట్ వెస్ట్ కృష్ణ, ఇప్పుడు 7 జిల్లాల కింద 7 జిల్లాల యొక్కలో 34 అర్బన్ లోకల్ బాడీస్ ఇంక్లూడింగ్ విజయవాడ కార్పొరేషన్, రాజమండ్రి కార్పొరేషన్, కాకినాడ కార్పొరేషన్స్, ఈ 3 చోట్ల ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మిగతా 2 కార్పొరేషన్స్ ఏలూరు, మచిలీపట్నం నాన్ ఐఏఎస్ ఉన్నారు. ఇది మొత్తం 34లో ఈ 5 తీసేసినట్లయితే ఇంకా 29 అర్బన్ లోకల్ బాడీస్, నగర పంచాయతీలు అన్నీ ఉన్నాయి. వీటిలో ఉన్నటువంటి అన్ని సెక్షన్స్ సంబంధించినటువంటి చేయాల్సినటువంటి సమన్వయం చేసుకుని పనిచేయాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషన్ మీద ఉంది. ట్యాక్స్ కలెక్షన్స్ ముఖ్యంగా ప్రజలకి, పబ్లిక్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏదన్నా కానీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడే మనకి ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉంటుంది. సో మీకు రోడ్లు కావాలి, డ్రైన్లు కావాలి, స్ట్రీట్ లైటింగ్ కావాలి, లేకపోతే వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటే ట్యాక్సెస్ సకాలంలో చెల్లించాలి. అదేవిధంగా ఈ డోర్ టు డోర్ కలెక్షన్ ఏదైతే శానిటేషన్ సంబంధించినటువంటి డోర్ టు డోర్ కలెక్షన్ విత్ సాగ్రిగేషన్, తడి చెత్త, పొడి చెత్త కింద డివైడ్ చేసి పబ్లిక్ కోఆపరేట్ చేయకపోతే ఏ మున్సిపాలిటీ, ఏ కార్పొరేషన్ కూడా ఎవరు ఏం చేయలేరు. కానీ పబ్లిక్ ఎప్పటికప్పుడు ట్యాక్సెస్ పే చేయడము, అదేవిధంగా డోర్ డోర్లో సాగ్రిగేషన్ చేసే కార్యక్రమం చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ప్రోగ్రెస్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రజల యొక్క సౌకర్యార్థము అనేక రకాలైనటువంటి ఇష్యూస్, సపోజ్ రోడ్స్ ఉన్నాయి, రోడ్లో ఉన్నటువంటి ఎటువంటి గుంత లేకుండా పాట్ హోల్స్ ఫిల్లింగ్ చేసే కార్యక్రమం కానీ, డాగ్ ఆపరేషన్స్ చేసుకుని వాటి యొక్క జనాభా నియంత్రించడానికి కూడా గతంలో కూడా ఏబీసీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ గత ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అంటే టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. మళ్ళీ దీని మీద మళ్ళీ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను రివ్యూ చేయడం అన్నది జరుగుతుంది. ఫంక్షనరీస్లోని కమిషనర్స్ నుంచి కింద శానిటరీ వర్కర్ వరకు, శానిటరీ అదేవిధంగా సెక్రటరీస్తో సహా అందరికీ కూడా రివ్యూ చేసి వాళ్ళకి యాక్టివిటీస్ని నేను ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ మీరు చూస్తున్నారు. సో ఏదన్నా కానీ ఫీల్డ్ ఫంక్షనరీస్ ఉదయం పూట రావాలి. సో సపోజ్ శానిటేషన్ బాగానే వస్తున్నారు, 5:30కి మ్యాక్సిమం అందరూ వస్తున్నారు. కానీ అడ్మిన్ సెక్రటరీస్ కలెక్షన్స్ చేసేటప్పుడు కూడా 8-8:30కి రావాలి. అదేవిధంగా ఇమ్యూనిటీ సెక్రటరీస్ కూడా ఉదయం పూట ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వాటర్ సప్లై టైంకి వాళ్ళు ఉండాలి. క్వాలిటీ ఆఫ్ వాటర్ అంతా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. దానికి చెక్ చేయాలి, క్లోరినేషన్ ఎంత ఉంది, ఎక్కడైనా కంటామినేషన్ ఉందా, ఎక్కడైనా లీకేజ్ ఉన్నాయా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు ఫంక్షనరీస్ టైంకి వస్తేనే అక్కడ ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. అది కోఆర్డినేట్ చేసే బాధ్యత సెక్షన్ హెడ్స్, ఆ పైన కమిషనర్స్ ఉంటుంది. కాబట్టి కింద స్థాయిలో ప్రతి వారం కూడా స్టాఫ్ తోటి సెక్షన్ వైజ్ గా రివ్యూ చేసుకుని నేను నెలకు ఒక మీటింగ్ జిల్లా స్థాయిలో తీసుకుంటున్నాను. 7 జిల్లాలకి 7 మీటింగ్లు అవుతున్నాయి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఇలవెల్పు దేవతగా వెంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారు విశేష అలంకరణ చేశారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనదీ జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి నిమ్మగడ్డ సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు 10 తులాల వెండిని, కందుకూరి నాగచంద్రరావు, లక్ష్మీ అన్నవరం దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి వెండి చీర నిమిత్తం అందజేశారని తెలిపారు. 2025 జనవరి 1వ తేదీ బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారని తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పంచామృత అభిషేకములు, అమ్మవారి యొక్క మూల విరాట్కి ఏకాదశ మంగళ నీరాజనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలంతా కూడా సమర్థపూర్వకంగా అమ్మవారి పూజాధికారులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క అభిషేక కార్యక్రమాలు, హారతి కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. చక్కగా భక్తులంతా కూడా వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః.
జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చు కొంగు బంగారమై వేయించేసినటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారు సుందరంగా అలంకరించబడి విశేష అలంకరణలో ఈరోజు దర్శనమిస్తున్నారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజారాం సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు నిమ్మగడ్డ బాబి విజయలక్ష్మి దంపతులు 10 తులాల వెండిని, కందుకూరి నాగు లక్ష్మీ అన్నవరం దంపతులు 5 తులాల వెండిని అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలంగా తెలియజేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. భీమడోలులో విద్యుత్ ఛార్జీలపై ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అన్నారు. భీమడోలు క్యాంపు కార్యాలయంలో గన్ని మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు బిల్లులు అంశంపై మాజీ సీఎం అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంటా ప్రసాద్, సొరనాల మాలతి, రాణి, పెద్దిరాజు పుల్లయ్య నాయుడు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులందరికీ. మరి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కారణం మా కూటమి నాయకులందరితోనూ నిన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఆయన కరెంటు ఛార్జీల మీద చేసినటువంటి ధర్నా ఒక్క మాటలో చెప్పాలంటే దొంగ నచ్చినట్లు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రాన్ని విద్యుత్ విషయంలో అన్ని విధాలుగా కూడా అధోగతి పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ధర్నా చేసేటువంటి హక్కు కానీ, ఈ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కు కానీ లేవని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే 2014లో 22.5 మిలియన్ యూనిట్ల లోటుతో ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పినప్పుడు 2014 నుంచి 19 వరకు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్తో రాష్ట్రానికి నీకు అప్పచెప్తే 2014 నుంచి 19 వరకు కూడా ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనటువంటి తెలుగుదేశం పార్టీని నువ్వు ఎలాగ విమర్శిస్తావు జగన్మోహన్ రెడ్డి? నీ 5 సంవత్సరాల చేతకాని అసమర్థ పరిపాలనలో, నీ పరిపాలనలో 12 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు. 12 సార్లు పెంచావు. పెంచడమే కాకుండా ఏ అయితే డిస్కంలు ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 30,000 కోట్ల రూపాయలు డిస్కమ్ల భారం ఉంటే నువ్వు దిగిపోయే నాటికి 80,000 కోట్ల పైబడి డిస్కమ్ల భారం పెట్టడమే కాకుండా 32,000 కోట్ల రూపాయలకి నువ్వు ఎలక్షన్ ముందు దిగిపోయే ముందు కోర్టు రాకముందు నువ్వు డిస్కమ్లకు అనుమతి ఇచ్చేసావు ఆల్రెడీ. ఇదంతా కూడా మీరు పబ్లిక్ ని బాధేయండి, వీళ్ళందరినీ కూడా మీ ఇష్టం వచ్చినట్టు తీసేయండి అని చెప్పి నీ అసమర్థ పరిపాలనతో నువ్వు భ్రష్టు పట్టించి నువ్వు ఇచ్చిన పర్మిషన్ నే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉంటే దాన్ని నువ్వు ఈ వేళంతా కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి నీకు ధైర్యం ఎక్కడది? రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఒకే ఒక్క విన్నపం చేస్తామని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎప్పుడు ఎక్కడా ఉండదనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత వస్త్ర ప్రేమికులకు శుభవార్త. వస్త్ర వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచి కాటన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక పేరుగాంచిన రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ సెంట్రల్ బ్యాంక్ పక్కన ఈ నెల 20వ తారీఖున ఉదయం 10:49 గొప్ప ప్రారంభం. మా వద్ద మగ మహారాజులకు, గౌరవనీయులైన వ్యక్తులకు కావలసిన లెనిన్ వైట్ షర్ట్స్, లెనిన్ కాటన్ షర్ట్స్, కాటన్ కూల్ షర్ట్స్, మరకలు పడకుండా ఉండే రింకిల్ ఫ్రీ రెడీమేడ్ షర్ట్స్, ముడతలు పడకుండా ఉండే లైట్ కాటన్ రెడీమేడ్ షర్ట్స్, లెనిన్ రెడీమేడ్ ప్యాంట్స్, షర్ట్స్, అంటించుకునే లుంగీలు, రెడీమేడ్ పంచెలు, కుర్తా పైజమాలు మరియు కుర్తా ధోతీ సెట్స్ మరియు వివాహాది శుభకార్యాలకు కావలసిన వస్త్ర ప్రపంచం రామ్రాజ్ కాటన్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో. అంతేకాదండోయ్, ఆడవారికి కావలసిన ట్రెడిషనల్ శారీస్, ఇన్నర్ వేర్స్, పార్టీ వేర్స్, లెగిన్స్, పెట్టికోట్స్, బ్రాస్, స్పోర్ట్స్ బ్రాస్ లభించును. పిల్లల అందానికి మరింత వన్నె తెచ్చే లిటిల్ స్టార్స్ ట్రెడిషనల్ లుంగీ షర్ట్స్, పంచ కుర్తాలు, అంచు మ్యాచింగ్ కుర్తాలు, పంచ షర్ట్స్ లభించును. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు మా రామ్రాజ్ కాటన్ తో శుభప్రదం చేసుకోవాలని కోరుకుంటూ మీకు ఇదే మా ఆహ్వానంగా భావించి మా వ్యాపార ప్రారంభోత్సవానికి విచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. రామ్రాజ్ ఎక్స్క్లూజివ్ కాటన్ షోరూమ్,
సెంట్రల్ బ్యాంక్ ప్రక్కన ఏలూరు రోడ్ జంగారెడ్డిగూడెం. రాజమండ్రికి చెందిన సాగర్ కిడ్నీ కేర్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శశాంక్ ఎండి డిఎం అన్ని రకాల కిడ్నీ వ్యాధులు, బీపీ, షుగర్ మరియు జనరల్ మెడిసిన్ సమస్యలు చూడబడును. ప్రతి నెల 1వ ఆదివారం జంగారెడ్డిగూడెంలో వింధ్యా స్కిన్ క్లినిక్ కు విచ్చేస్తున్నారు. కిడ్నీ సమస్యలకు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరలు కలవు. డయాలసిస్ 2100 రూపాయలు, జనరల్ వార్డుకు 1500 రూపాయలు, సింగిల్ రూమ్ కు 2500 రూపాయలు, ఐసీయూకు 6000 రూపాయలు మాత్రమే. పూర్తి వివరాలకు సంప్రదించండి. వింధ్యా స్కిన్ క్లినిక్, భారత్ గ్యాస్ సమీపంలో, త్రివేణి కాలేజ్ రోడ్. ప్రతి నెల 1వ ఆదివారం ఉదయం 10:30 నుండి డాక్టర్ అందుబాటులో కలరు. సెల్ నంబర్ 9491396555. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై చింతిస్తూ మౌనం పాటించారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు మాట్లాడారు. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ చేస్తున్న సేవలను కొనియాడారు. పంచాయతీకి నిధులు కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు. తిరుమలాపురం గ్రామంలో అక్విడేట్ గురించి, గ్రామ లింక్ రహదారుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సర్పంచ్లు, ఎంపీటీసీలు కోరారు. పట్టణపాలెంలో జల్లేరు కాలువ పైన, జంగారెడ్డిగూడెంలో బైనరు వాగు పైన వంతెన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని, టెండర్స్ ప్రక్రియలో ఉన్నాయని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. నాబార్డ్ A1 జెడ్పీ నిధులతో శ్రీనివాసపురం, మైసన్నగూడెం, తిరుమలాపురం, పంగిడిగూడెం, లక్కవరం రహదారులను నిర్మించనున్నట్లు తెలియజేశారు. సంబంధిత కాంట్రాక్టర్స్ మెటీరియల్స్ సిద్ధం చేశారని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తే పనులు వేగవంతమవుతాయని అధికారులు తెలిపారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వెళ్ళడం తప్ప లేదంటే ఇలాగే దారుంది. దానివల్ల మండలం మొత్తం క్రౌడ్ వ్యాపారం కూడా చదువుకోవచ్చు. చెప్పేది వెంకటరామపురం టు తిరుమలాపురం, తిరుమలాపురం టు క్యాంపారం ఈ రోడ్డు వేయగలిగితే మనం వేరే మండలంలోకి వెళ్ళవసరం లేదు. వేరే మండలంలోకి వెళ్ళకోకుండా మన నియోజకవర్గంలో తిరగవచ్చండి. ఈ రౌండ్ చేస్తే మన నియోజకవర్గంలోనే తిరగవచ్చునండి. మరి పక్కన పోలవరం నియోజకవర్గంలో ఏమవసరం లేదు. అది ఒకసారి మీరు దృష్టిలో పెడుతున్నాము. అది ఒకసారి చేసి పెడుతుంది సార్. ఫస్ట్ జరిగింది రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. పైన ఒకటే రోడ్డు వచ్చేసి కలెక్షన్ వచ్చాయి. ఈ 3 కూడా శాంక్షన్ అయినాయి. ఇప్పుడు టెండర్స్ లో ఉంది. కలిసి వచ్చే సంవత్సరానికి 4 కంప్లీట్ అవుతుంది. మీరు చెప్పే కొత్త ప్రపోజల్స్ ఉన్నాయి కదా, అది మీరు పెట్టండి. గతంలో పెట్టి రెజల్యూషన్ తీసుకొని ఎస్టిమేట్స్ ఇచ్చండి. మరి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ఫాలో చేస్తాను. మరి చంద్రబాబు సర్పంచ్ తరఫున మీకు కూటమికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సార్. ఎందుకంటే గతంలో సర్పంచులు ఎంత ఇబ్బంది పడ్డామో మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి తెలుసు సార్. దాంట్లో భాగంగానే కోర్టు వచ్చిన తర్వాత సర్పంచులకు మీరు చేస్తున్నటువంటి 15 ఫైనాన్స్ సెషన్ లో మీకు కుటుంబ ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి మీకు ధన్యవాదాలు ఇస్తాం సార్. ఎందుకంటే పంచాయతీ పరిపాలన విధానాన్ని గత ప్రభుత్వ వ్యవహారంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం సార్. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పనుల పరిష్కారానికి చేయాలంటే కనుక డబ్బులు లేక సర్పంచులు కూడా ఇబ్బందులందరూ కూడా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం ఇప్పుడున్నటువంటి మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా చాలా చక్కగా వివరించి పంచాయతీలకు ఉన్న ఫైనాన్షియల్ విషయాన్ని చక్కగా ఫైనాన్షియల్ ప్రకారంగా వేస్తూ పరిపాలన ముందుకు తీసుకెళ్లే విధానంలో మరి మా పంచాయతీ సర్పంచులు తోడ్పడుతున్నటువంటి కోటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. లోకేష్ గారు వెంటనే స్పందించి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కి ప్రపోజల్ ఫార్వర్డ్ చేశారు. అంటే ఈడీపీకి ప్రపోజల్ ఏంటంటే ఒక మెట్టు ఎక్కినట్టు అంటే చాలా ఫాస్ట్ గా ప్రోగ్రెస్ అవుతుంది. సో చంద్రపూర్ నియోజకవర్గానికి ఆ యొక్క పెట్టిన ప్రపోజల్ అది 60% ఇప్పుడు ఫినిష్ అయింది. ల్యాండ్ ఎక్విజిషన్ అది ప్రాసెస్ లో ఉంది. అటు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ అలాగే ఏపీఐసి ఇద్దరు కూడా కలిసి వర్క్ చేస్తున్నారు. అలాగే ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. సో నాకు తెలిసి జనరల్ అని పెద్దని బయట కంటెంట్ చూస్తారు వాళ్ళు. ల్యాండ్ చూసుకొని నెక్స్ట్ ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ మీరంతా కూడా తెలుసుకోవాల్సిందంటే మన గవర్నమెంట్ పాలసీస్ 4-5 రిలీజ్ చేసింది. సో పాలసీస్ ని బాగా అండర్స్టాండ్ చేసుకుని అబ్జర్వ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ప్రభుత్వం
స్వర్ణాంధ్ర 2047కి ఎట్లాగా రోడ్ మ్యాప్ క్రియేట్ చేసింది. సో దాంట్లో భాగంగానే ఇండియా ప్రభుత్వం 20 lakh జాబ్స్ ని ప్రామిస్ చేసింది. సో మొన్న రిలీజ్ చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ ఏదైతే ఉందో 4.2 దాంట్లో 25% జాబ్స్ ని ఫుల్ఫిల్ చేయడం ఈ యొక్క పాలసీ ద్వారా. అంటే 5 లక్షల జాబ్లు నెక్స్ట్ 5 years లో ఫుల్ఫిల్ చేస్తాయి. సో ఆ పాలసీని బేస్ చేసుకొని నేను చింతలపూడికి మెగా ఇండస్ట్రియల్ కస్టమర్ ప్రపోజల్ పెట్టాను. 60% ఇప్పుడు అనేది ల్యాండ్ ఎక్విజిషన్ నడుస్తూ ఉంది. అది అవుతే మాత్రం తప్పకుండా మనకి 100% ఇన్సెంటివ్స్ వస్తాయి. అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా వస్తుంది, ఎనర్జీ ఎఫిషియెంట్ పరంగా వస్తుంది, వాల్యూ ఎడిషన్ పరంగా వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా చూసుకుంటే పెట్టుబడికి నష్టం ఉండదు. అలాగే మనకి మెయిన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ 8 to 10% దాకా వస్తుంది మనకి. అంటే మన చంద్రపూర్ నియోజకవర్గంలో ఎక్కువ ఈ వీకర్ సెక్షన్స్ ఉన్నారు. వీకర్ సెక్షన్స్ కానివ్వండి, లేడీస్ కి 30%, అంటే ఉమెన్ కి 30% జాబ్స్ వస్తాయి ఆ ఇండస్ట్రీ వల్ల. ఏదో ఒక ఇండస్ట్రీ కాదు, ఒక క్లస్టర్ లాగా ప్లాన్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి క్లయింట్స్ వస్తారు పెట్టుబడిదారులు. నేను మాత్రం ఉదయం తప్పకుండా నా యొక్క మార్పు మాత్రం నేను చూపిస్తాను. యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. తొలి ప్రయత్నంగా నిరుద్యోగ యువతకు మండలాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. చింతలపూడి నియోజకవర్గంలో పరిశ్రమలు లేవని, వ్యాపార రంగంలో అభివృద్ధి లేదని, ఉపాధి అవకాశాలు లేవని, కానీ చదువుకున్న నిరుద్యోగ యువకులు మాత్రం ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. చింతలపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ ఒక్కరికి ఉద్యోగం లేదని నిరాశ చెందకూడదని, బాధపడకూడదు అనే ఆలోచనతో, వారి జీవితాల్లో వెలుగు చూడాలనే లక్ష్యంతో, వారి కుటుంబాల్లో ఆనందం నింపాలనే వాంఛతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆ దిశగానే ప్రయత్నాలు మొదలు పెట్టానని, ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తే ఆయా కుటుంబాల్లో ఆనందంతో పాటు ఆదాయం, తద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడానికి వీలు కలుగుతుందని, కొనుగోలు శక్తి పెరుగుతుందని అన్నారు. ఉద్యోగ వ్యాపార రంగాలు అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయాలు వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే ప్రాంతాల అభివృద్ధి చెంది వ్యవస్థల రూపాలు మారుతాయని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే 100 మందికి పైగా ఉద్యోగాలు కల్పించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుందని తెలిపారు. ఇక్కడ ఇప్పుడు మనకి ఎక్కడ కూడా జాబ్స్ క్రియేట్ చేయలేని పరిస్థితి, ఇక్కడ ఉన్నా కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా వచ్చిన మన సొంగ రోషన్ కుమార్ గారు చేసినటువంటి తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం పట్ల మీ ఉద్దేశం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎమ్మెల్యే సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఎందుకంటే అలాంటి మంచి ఆపర్చునిటీ వచ్చినందుకు. Benefit of everyone, I will also tell you what's the process we are going to follow. Alright, we will start with a quick group discussion of 10 people each in a group. So I have 2 of my colleagues here. Alright, so you'll be taken in lots of 10 and we'll do a group discussion to do a basic understanding of your skills. Post that, the team will try and map you for the requirements we have. Okay? Once that is done, we will also get a virtual operations round with the manager who is back in Hyderabad. It will be over a laptop, so you don't have to worry. The intention is that by end of the interview process, we are able to give you offer letters through Roshan sir and Lee. Okay? Alright, thank you. You are successful and we also be a part of that success journey. So thank you all once again, for being here, supporting us and making this happen today. So I congratulate personally each one of you who have been selected and I wish you great success in the future. God bless. జంగారెడ్డిగూడెం పట్టణం సూరప్రాజు కాలనీలో ఆగాపే స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల సేవా పురస్కార గ్రహీత బిరుదుగట్ల ఆసిబాబు ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సేవా కార్యక్రమంలో భాగంగా మహిళకు వీల్ చైర్ ను బహుకరించారు. డాంగినగర్ కు చెందిన వేములపూడి నాగలక్ష్మి కుమార్తె వెంకటలక్ష్మికి హైదరాబాద్ కు చెందిన సిహెచ్ విజయశ్రీ కుమారుడు ప్రీతం ద్రవ్య సహాయంతో 30,000 రూపాయల విలువ గల వీల్ చైర్ ను ఆసిబాబు అందజేశారు. ఆసిబాబు మాట్లాడుతూ పట్టణంలో డాంగినగర్ కు చెందిన వెంకటలక్ష్మి
22 సంవత్సరాల వయసు కలిగి ఎదుగుదల లేక శారీరకంగా మానసికంగా మంచానికే పరిమితమై పూర్తిగా తల్లి సంరక్షణలో జీవిస్తున్న నేపథ్యంగా కరోనా విపత్తులో తండ్రిని కోల్పోయిన దుస్థితి కూడా స్థానిక సంఘ సేవకులు నెలపోలు ప్రభాకర్ రావు తమ దృష్టికి తీసుకురావడంతో ప్రీతం వితరణతో వీల్ చైర్ ను అందించామని తెలిపారు. తమ విజ్ఞప్తికి స్పందించి వీల్ చైర్ ను అందించిన అగాపే స్వచ్ఛంద సంస్థకు వ్యవస్థాపకులు ఆసిబాబుకు దాత ప్రీతంకు నెలపోలు ప్రభాకర్ రావు ధన్యవాదాలు తెలియజేశారు. సామాజికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ వైకల్య బాధితులకు అండగా ఆసిబాబు మాస్టర్ తమ మాతృమూర్తి కాంతమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో నిలవడం, ఎందరో వైకల్య బాధితులకు ఆత్మస్థైర్యాన్ని అందించడం ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు ఉడా రామ్ గోపాల్, కార్యదర్శి బవరిశెట్టి హనుమాన్ తిలక్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి మాబు సుబాని పాల్గొన్నారు. ఆ సార్ గారు మాస్టర్ సార్ గారితో చెప్పారండి, మీరందరూ సాయం చేస్తానని నా పాపకి కుర్చీ అయ్యి ఇచ్చారండి. నా పరిస్థితి బాగాలేదు, పెన్షన్ కూడా ఏమైనా పెంచే విధానం ఉంటే పెన్షన్. అందరికీ నమస్కారం. ఈరోజు అగాపే ప్రాంగణంలో జరుగుతున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేఎల్ఎన్ ధనకుమార్ గారికి, మరి రోటరీ అధ్యక్షులు గోపి గారికి, కార్యదర్శి తిలక్ గారికి, డివైఎఫ్ఐ సెక్రటరీ టౌన్ సెక్రటరీ సుబాని గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కార్యక్రమంలో వేములపూడి వెంకటలక్ష్మి డాంగీనగర్ జంగారెడ్డిగూడెంకి చెందినటువంటి బాలిక, 22 సంవత్సరాల వయసు ఆమెకి. కానీ ఇప్పటి వరకు కూడా ఆమె పసిపిల్లలాగానే ఉంది, ఎదుగుదల లేదు, ఆమెకు మాట రాదు, చూపు లేదు, ఆకలి తెలియదు, దాహం తెలియదు. అటువంటి పరిస్థితిలో ఆమె పరిస్థితి చాలా బాధాకరంగా, విచారకరంగా ఉందనే సంగతిని నేలప్రోలు ప్రభాకర్ అన్న మా దృష్టికి తీసుకొచ్చారు. తమ్ముడు ఆమెకి వీల్ చైర్ కావాలి, అటు ఇటు మోసుకెళ్ళడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా ఇద్దామని అన్నకి హామీ ఇవ్వటం జరిగింది. ఈ రోజున వారికి ఈ వేములపూడి వెంకటలక్ష్మి అనేటువంటి ఆ బాలికకి, వికలాంగురైనటువంటి దివ్యాంగురైన బాలికి ఈ రోజు వీల్ చైర్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. పరోపకారార్థం ఇదం శరీరం అని శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. మానవుడు శరీరంతో ఈ లోకంలో పుట్టడానికి, సర్వసృష్టికి తలమానికంగా ఎదగడానికి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. ఈ జీవితం మన దేహంలో మన ఊపిరుండగా ఇతరులకే సహాయం చేయడానికి, కష్టంలో కన్నీళ్ళలో ఉన్న వారిని ఆదుకోవడానికి మనం జీవితం గడిపినట్టయితే అటువంటి వారి జీవితం ధన్యమవుతుందని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే నేను నా ఊపిరున్నంత కాలం నా తోటి మనుషులకి ఏ అవసరంలో, ఏ కష్టంలో, కన్నీళ్ళు ఉన్నా ఆదుకుందామనేటువంటి కృతనిశ్చయంతో ఈ యొక్క సమాజ సేవలో ముందుకెళ్తున్నాం. నాకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి నా ప్రియమిత్రులు ధనకుమార్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా నాతో కలిసి నడుస్తూ నా సేవను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని ముగిస్తాను. నమస్కారం. నా పేరు మాబు సుబాని. నేను జంగారెడ్డిగూడెం డివైఎఫ్ఐ టౌన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే మాకు ఆగాపే స్వచ్ఛంద సంస్థ ఆసిబాబు గారితో గత 4-5 సంవత్సరాల నుంచి ఆయనతోటి మాకు కలిసిమెలిసి కార్యక్రమాల్లో, ఆయన ఏ కార్యక్రమం నిర్వహించిన దివ్యాంగులకు ఉపయోగపడే కార్యక్రమం మమ్మల్ని పిలిచి ఆయన ఎంతో ప్రేమతోటి వాళ్ళకి అందించే ఆ పనిముట్లు వాటిని మేము చాలా సంతోషకరంగా ఇదవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఇంకా ముందు చాలా చేయాలని, దేవుడు ఆయనకు ఒప్పుకోవాలని, ఏ కార్యక్రమం చేసినా మా వైపు నుంచి ఆయన పూర్తి సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా చెప్తాను. అందరికీ నమస్కారం. ఈ రోజు మరి అగేప సేవా సంస్థ దగ్గర డాంగీనగర్ చెందినటువంటి వెంకటలక్ష్మికి వికలాంగురాలు, దివ్యాంగురాలు కాబట్టి ఆవిడని చూసి చాలా నేను వేదన చెంది మనం ఏం చేయగలుగుతాం సహాయం అని వెంటనే ఆసిబాబు గారు మాస్టర్తో మాట్లాడి, అయ్యా మా ఏరియాలో ఒక దివ్యాంగురాల పాప ఉంది, ఆమెకైతే తండ్రి కూడా లేడు, అమ్మ వారి తల్లి రజగురు చేస్తూ కుమార్తెను పోషిస్తుంది, ఆవిడ మా సహాయం ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అన్నప్పుడు తమ్ముడు అన్నాడు, అన్న నా దగ్గర వీల్ చైర్ ఉంది ఇస్తాను అన్నారు. అలాగే వీల్ చైర్ ఈరోజు ఇచ్చినందుకు అగేపా సేవా సంస్థ డైరెక్టర్ గారైనటువంటి మన ఆసిబాబు గారికి నా కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఇటువంటి ఇంకా అనేకమంది చేయాలని చెప్పేసి ఆయన ఇంకా మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, ఐశ్వర్యాన్ని కూడా దేవుడు దయచేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణం సూరప్రాజు కాలనీ అగాపే స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వ్యవస్థాపకుడు బిరుదుగడ్ల ఆసిబాబు మాస్టర్ నిర్వహణలో జరిగినటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ప్రధానంగా మన జంగారెడ్డిగూడెంలోని డాంగీనగర్కు చెందిన వేములపూడి వెంకటలక్ష్మి అనేటువంటి పాప 22 సంవత్సరాల వయసుతో ఉండి పూర్తిగా పుట్టినప్పటి నుంచి అదే రకంగా ఎదుగుదల లేకుండా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తండ్రిని మరి కరోనాలో కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి వచ్చినటువంటి ఇబ్బందిని స్థానికంగా ఉన్నటువంటి సంఘ సేవకులు నేలపోలి ప్రభాకర్ రావు గారి దృష్టికి ఆ పాప పరిస్థితి
ఆ తల్లి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక వీల్ చైర్ ఉంటే పాపను ఎక్కడ తీసుకెళ్లాలన్నా తల్లి భుజాల మీద వేసుకుని తీసుకెళ్లేటువంటి పరిస్థితి. 22 సంవత్సరాల వయస్సు పెరిగింది, కానీ దానికి తగ్గట్టు ఎదుగుదల పాపలో లేనటువంటి నేపథ్యంలో అది అగాపే ఆచిబాబు గారి దృష్టికి నేలపల్లి ప్రభాకర్ రావు గారు తీసుకురావడం, తక్షణం స్పందించినటువంటి అగాపే సంస్థ వ్యవస్థాపకుడు బిరుదుగడ్ల ఆచిబాబు గారు ఈ రోజున ఒక వీల్ చైర్ను వారి వ్యక్తిగత వితరణతోటి ఆ పాపకి అందించినటువంటి సందర్భం ఇది. ఈ సందర్భంగా ఆచిబాబు గారికి, వారి తల్లి కాంతమ్మ గారికి హృదయపూర్వకంగా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడలో జనవరి 5వ తేదీన నిర్వహించే హైందవ శంఖారావానికి తరలి రావాలంటూ కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో ర్యాలీ చేశారు. దారి పొడవునా శంఖారావం పోస్టర్లను, స్టిక్కర్స్ ను ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రచారకర్త ఆర్ఐటిఎస్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి బాలం నరేష్, కటిక రాధాకృష్ణ, భోగరాజ్ జియేసు, సూర్యనారాయణ, రామారావు, బాబురావు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు పారేపల్లి నరేష్ కు హైందవ శంఖారావం స్టిక్కర్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమానికి వచ్చే హైందవులు తమను సంప్రదించవచ్చని అన్నారు. హైందవ శంఖారావం కార్యక్రమానికి మద్దతుగా కోయిలగూడెం మండలం బైనగూడెం గ్రామంలో ర్యాలీ, హైందవ శంఖారావం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే జెండాలు, బైక్ స్టిక్కర్లు, డోర్ స్టిక్కర్లు కూడా వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులంతా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. అలాగే హైందవ శంఖారావానికి మద్దతుగా 9240015333 నెంబర్ కి మిస్డ్ కాల్ ఇచ్చి హిందూ బంధువులంతా మద్దతు తెలపాల్సిందిగా కోరుచున్నాము. జనవరి 5వ తారీఖున జరిగే హైందవ శంఖారావ కార్యక్రమానికి హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మండల హైందవ శంఖారావం ప్రచారక ఆర్ఐటిఎస్ బాబు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల్లో 16,000 కోట్ల అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామని కూడా చెప్పకుండా దొడ్డిదారిన ట్రోప్ ఛార్జీల భారం వేసిందని సిపిఎం జిల్లా కమిటీ సమావేశం తీవ్రంగా విమర్శించింది. జనవరి నుంచి మళ్లీ 45 నుంచి 50 పైసలు మేర ఛార్జీలు పెంచబోతున్నారని సిపిఎం సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విద్యుత్ బిల్లులను భోగి మంటల్లో వేసి తగలబెట్టి నిరసన కార్యక్రమం జరపాలని సమావేశం పిలుపునిచ్చింది. శనివారం ఏలూరు పవర్పేటలో ఉద్దరాజు రామం భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో ప్రజా సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ విద్యుత్ రెగ్యులేటర్ కమిటీ నిర్ణయాలపై ప్రజలపై భారాలు వేయడాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ఉద్యమం చేపడతామని చెప్పారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, జి రాజు, ఎం నాగమణి, శ్రీనివాస్, రామకృష్ణ పాల్గొన్నారు. సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా 3 విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ప్రజలందరి మీద విపరీతమైనటువంటి విద్యుత్ ఛార్జీల భారం వేయటం. రెండో ప్రక్కన అదానీతో తప్పుడు ఒప్పందాలు చేసుకుని లంచాలు తీసుకుని ఆ ఒప్పందానికి సంబంధించినటువంటి నష్టాలన్నీ ప్రజల మీద రుద్దాలని చూస్తూ ఉంది. కాబట్టి ఆ తప్పుడు ఒప్పందాలు రద్దు చేయాలి, ప్రజల మీద విధించినటువంటి ట్రోప్ ఛార్జీల భారాన్నింటినీ వెనక్కి తీసుకోవాలి, భారాలు లేని విధానాన్ని కొనసాగించాలి. దీనికోసం ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయ్యి ఉద్యమాల్లోకి రావాలని నిరసనలో తెలియజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు తగలబెట్టే కార్యక్రమంలోనూ ఇతర నిరసన రూపాల్లో కూడా ప్రజలందరూ ప్రత్యక్షంగా పాల్గొవాలని చెప్పి విజ్ఞప్తి. రెండవది, అందరివాడు అలాగే భారత రాజ్యాంగ నిర్మాతలో ప్రముఖుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద పార్లమెంటులో నిండు సభలో హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయం మతోన్మాద భావజాలానికి సంబంధించిన విమర్శలు అలాగే మనువాద రాజ్యాంగాన్ని మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకురావడం కోసం చేసే ఆలోచనలో భాగం ఇది. ఆ రకంగా సామాజిక న్యాయాన్ని దెబ్బతీసే అంశంలో భాగం ఇది. అందుకనే ఈ అమిత్ షా వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశం మీద కలిసి వచ్చే వామపక్ష పార్టీలన్నిటితో కలిపి 30వ తేదీన ఏలూరు పాత బస్టాండ్లోనూ అలాగే అన్ని పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నాం. సిపిఐ ఆఫీస్ని ధ్వంసం చేశారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అక్కడ పార్టీ ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్నప్పుడు దాని మంచి చెడ్డలు ఏంటనేది చర్చల ద్వారా పరిష్కారం చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ ఏమీ లేకుండా ఏకపక్షంగా ఆఫీస్ని ధ్వంసం చేయటం, కనీసం అందులో ఉన్నాయి తీసుకునే అవకాశం టైం కూడా ఇవ్వకుండా చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సోదర వామపక్ష పార్టీ ఆఫీస్ అనే కాదు, ఇది ప్రజల హక్కుల మీద కూడా ప్రభుత్వం ఈ రకమైన దాడి చేస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం ఈ విషయాలని పరిష్కారం చేసే దిశగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏజెన్సీలో తీవ్రమైన భూ సమస్యలు ముందుకు వస్తున్నాయి. ఈ భూ సమస్యలో రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని పరిష్కారం చేయడం కాకుండా ఈ అధికారం లేకపోయినా తహసీల్దారులే ప్రొటెక్షన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి రమ్మని హుకుములు జారీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కాదన్నటువంటి నాయకుల మీద రౌడీ షీట్లు పెట్టాలని అక్కడ పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బరి తెగించి మాట్లాడుతున్నాడు. అలాగే ఎస్ఐలు కూడా మీ మీద రౌడీ షీట్లు పెడతామని హెచ్చరిక చేస్తూ ఉన్నారు.
అక్కడ గిరిజనులు సాగు చేస్తున్న భూములకి వాళ్ళకి దక్కనివ్వకుండా గిరిజనేతర భూస్వాములు కట్టబెట్టేటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయట్లేదు, పోడు భూముల సమస్యలు పరిష్కారం చేయట్లేదు. ఈ అన్నిటి మీద కూడా ఐటీడీఏ వద్ద ఒక పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని కూడా చేయాలనేటువంటి అంశాన్ని జిల్లా కమిటీలో చర్చించి ఇవి రేపొద్దున ప్రజల్లోకి వివిధ రూపాల్లో తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గానికి అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే సేవలను పార్టీలకు అతీతంగా కొనియాడిన ప్రజాప్రతినిధులు. ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలంటున్న జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణ. హైందవ శంఖారామానికి తరలి రావాలని పిలుపునిస్తూ కోయిలగూడెం మండలం బయ్యనగూడెంలో ర్యాలీ చేసిన విశ్వ హిందూ పరిషత్, హైందవ సంఘాలు. అగాపే స్వచ్ఛంద సేవా సంస్థ ఆసిబాబు ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతురాలికి వీల్ చైర్ విరాళంగా అందజేసిన హైదరాబాద్ కు చెందిన దాత ప్రీతం. జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ దేవతామూర్తులకు గోదాదేవికి సారే ఉత్సవం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.